ముందస్తు అనుమతి లేకుండా గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది మొత్తం విధులకు గైర్హాజరు కావడంపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది అందరినీ ఉద్యోగం నుంచి తొలగించి రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుండి సస్పెండ్ చేశారు. బుధవారం ఆమె గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్తో సహా ఎవరూ విధులలో లేరు. అందరూ విధులకు గైర్హాజరయ్యారు. ప్రభుత్వం బుధవారం ఎలాంటి సెలవును ప్రకటించినప్పటికీ బాధ్యత లేకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మొత్తం ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం శోచనీయమని కలెక్టర్ అన్నారు. కాగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం హెల్త్ అధికారి హరిలాల్ మాత్రం ఉపనియామకంపై ఇతర చోట పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఫార్మసిస్టు శ్యామ్, ల్యాబ్ టెక్నీషియన్ సంధ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్ మాధవి, అటెండర్లు శ్రీనివాస్, అరుణ జ్యోతి, ఎల్లెమ్మలను ప్రభుత్వ ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు. అలాగే రెగ్యులర్ ఉద్యోగులు అటెండర్ లక్ష్మీనారాయణ, ఫార్మసిస్ట్ భాగ్యమలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ప్రతి ఉద్యోగిపై ఇలాంటి చర్యలే తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని గాలికి వదిలేసి సిబ్బంది మొత్తం గైర్హాజరు కావడం బాధాకరమని, అందువల్లనే అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం లేదా విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. ఇక్కడ లేదు, మీరు ఏం తమాషా ఆడుతున్నారు భాయ్? ఈయన డ్యూటీలో ఉన్నారు మేడం. లంచ్ చేస్తాను 4 o'clock వస్తారు మేడం. సార్ కండిషన్ మీద ఎవ్రీడే 4 o'clock వస్తారు మేడం. అరుణ జ్యోతి ఈయన కూడా అటెండర్ మేడం. ఇద్దరు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పక్కనే ఉంటారు మేడం. ఇప్పుడు ఇక్కడ ఉంది అమ్మా. వారి చిరునామాతో నాకేం సంబంధం? ఇక్కడ ఒక డే ఒక నైట్ సస్పెండ్ చేస్తే తీసేస్తారా? పక్క మేడం. మీరు తీయకపోతే మిమ్మల్ని మేము తీసేస్తాం. తీసేస్తాం.